అయిపోయింది ఇగో అన్నీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించి ఏంటి లేదు హాఫ్ అన్ అవర్ వచ్చాం ఇంకా తినేసి ఫోటో షూట్ ఆకలి మామూలుగా లేదు, తినేసి నచ్చినట్టు షూట్ కి వెళ్దాం. అప్పుడు మంచి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. జేన్ 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 జే చూపిద్దాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గో కటింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. కానీ నేను 2 సార్లు కుద్దారు, కానీ కుద్దిన తర్వాత అయింది ఏం అవ్వదు, ఎలా పడితే అలా తీసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మేము వైజాగ్ లో ఉన్నాం, సారీ ఇంకా వైజాగ్ వెళ్తున్నాము. సండే అంటే ఫన్ డే కదా. రవీంద్ర అన్నితో క్యాజువల్ గా అలా మాట్లాడుతూ అలా బయటికి వెళ్దామని ప్లాన్. అంటే రవీంద్ర అన్ని కూడా ఏంటంటే 100 days బ్లాగ్ కదా, 100 days బ్లాగ్ కాదు, 100 బ్లాగ్స్ టార్గెట్ పెట్టుకున్నారు. అందులో మనతో ఒక లాగ్ రవీంద్ర అన్ని పిలిచారు. సండే కదా, మనం కూడా కొంచెం చిల్ అవుతాం అని చెప్పి వెళ్తాం. రాహుల్ అన్ని కూడా తెలిసే ఉంటుంది, రవీంద్ర అన్ని అసిస్టెంట్ రాహుల్. ఫస్ట్ మనం అన్ని పిక్ చేసుకొని రవీంద్ర అన్ని దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తామో మరి మనం బిర్యానీకి రాహుల్ అన్ని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఓకే, అయితే రాహుల్ అన్ని దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ట్రాఫిక్ వైజాగ్ వచ్చేసాం ఆల్మోస్ట్. జస్ట్ అయితే వైజాగ్ వచ్చాను, సిఎంఆర్ సెంట్రల్ దగ్గర అయితే ఉన్నాం. రాహుల్ అన్ని గురించి వెయిటింగ్. రాహుల్ అన్ని ఇంకా మనోడికి బాగా ఫ్రెండ్ అయిపోయాడు, మనోడికి ఇంకా క్లోజ్ అయిపోయాడు రాహుల్ అన్ని అయితే. అండ్ ఈ బ్లాగ్ లో మన కొరియర్ బాయ్ అనిల్ మిస్ అయ్యాడు. ఓకే, రాహుల్ అన్ని గురించి వెయిటింగ్. అన్ని వచ్చాక మాట్లాడదాం. మొత్తం అందరూ రాహుల్ బ్రో గురించి వెయిటింగ్. ఎంతసేపు అవుతుంది వెయిట్ చేసి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందా? హాఫ్ అన్ అవర్ పైనే. ఎలా అన్నా రాహుల్ అన్య టైం రావాలి కదా, మేము వచ్చేసాం. అదిగో రాహుల్ అన్నయ్య వ్లాగ్ స్టార్ట్ చేశారు మీరు కూడానా? అంతే ఫేమస్ అయ్యారు కదా రవీంద్ర అన్ని వ్లాగ్స్ లోని, గణేష్ అన్ని వ్లాగ్స్ లోని. లేదు బ్యాక్ సీట్ లో చూసాను బ్యాక్ సీట్ లో స్పెట్స్ పెట్టుకొని మంచి అమ్మ బాబాయ్ అంతే అమ్మా. సూపర్ అని అంత బాగా. 4 lakh. థ్యాంక్ యూ సో మచ్. 1 million కొట్టాలి తప్పకుండా. మనం బెస్ట్ మనం ఇచ్చేస్తాం. అది ఆపోజిట్ తీసుకోండి. ఏంటి మరి ప్లాన్స్ ఏంటి ఇప్పుడు మనకి? ఓకే, ఒక కార్ తీసుకొస్తారా? మరి ఏం చేయలేరు మీరు. మా అన్ని పట్టుకెళ్ళిపోయాడు బాబు. ఎందుకని చదువుతా కదా, అరగంట సేపు వెయిట్ చేయించి ఇప్పుడు వచ్చారు రాహుల్ అని. అనేది కరెక్టేనా? అరగంట సేపు వెయిట్ చేయాలి. అరగంట ఎవరు? మనం ఎంతసేపు ఉన్నాం నైట్? అది 45 minutes. ఏంటంటే ఇప్పుడు మంచిగా ఫోటోషూట్ ప్లాన్ చేసాం. ఫోటోషూట్ అవ్వగానే రవీంద్ర అనేది నాది ఒక మంచి కొలాబ్ పోస్ట్ అయితే వస్తుంది. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సరే, ముందు మనం రవీంద్ర అనేది దగ్గరికి వెళ్ళి కలుద్దాం. హాయ్ అనియా, ఈసారి కొంచెం గ్యాప్ వచ్చింది. హాయ్. ఏంటి 5th లాగా 6th? 5th. సారీ 5th. ఆకలితో చచ్చిపోతున్నా. లేట్ అయిపోయింది ఇగో అన్నీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించి. ఏంటి లేదు హాఫ్ అన్ అవర్ సిఎంఆర్ దగ్గర డిపో దగ్గర ఉన్నాం మేము. హాఫ్ అన్ అవర్ రికార్డ్ అయ్యి 1 hour అని చెప్పి ఇంకా బండి పార్కింగ్ అంతే. వైజాగ్ లో బండి పార్కింగ్ చేయడానికి అది హాఫ్ అన్ అవర్ టైం తీసుకోవాలి. మంచిగా ఫోటోషూట్ అనుకున్నాం, బట్ అప్పటికే టైం 2 అయిపోయింది. నీట్ గా ఒక రెస్టారెంట్ కి వచ్చాం, ఇంకా తినేసి ఫోటోషూట్. ఆకలి మామూలుగా లేదు, తినేసి నచ్చినట్టు షూట్ కి వెళ్దాం. అప్పుడు మంచి కొలాబ్ పోస్ట్ ఒకటి వేద్దాం మళ్ళీ. ఖచ్చితంగా కన్ఫర్మ్ గా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను డిస్క్రిప్షన్. డే షెడ్యూల్ అంటే ఏం లేదు, మొత్తం అందరం కలిపి ఒక దగ్గర కూర్చుంటాం. కంటెంట్ ఏం చేద్దాం ఆలోచిస్తాం. ఒక 2 hours వీడియో షూట్ అయిపోద్ది. అనిల్ ఎడిట్ చేస్తాడు, మిగతా అంతా కలిసి ఆఫ్టర్నూన్ పడుకుంటాం, లేదా సినిమాకి వెళ్ళిపోతాం. మొత్తం అయిపోతాయి. ఏ రోజు వీడియో మ్యాక్సిమం ఆ రోజే తీసుకుంటాం.
ఓకే, అదంతా ఒక స్ట్రాటజీ అన్నమాట. ఫాలో అవ్వాలి. ఎంత గొప్పగా ఉంటే అంత కష్టం వస్తుంది. అది మన స్ట్రాటజీ. ఏదో కనిపిస్తుందని. మంచిగా లంచ్ అయిపోయింది. ఎక్కడికి షాపింగ్ వచ్చాం. రవీంద్ర అని వాళ్ళ ఫ్రెండ్ ఏదో తీసుకోవాలంటున్నారు, స్నేకర్స్ కానీ వాచ్ కానీ సంథింగ్. సో అది చూసుకుని మనం డైరెక్ట్గా ఫోటోషూట్కి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి గుకాటి ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూడాలి ఎలా ఉంటుందో విత్ అన్నీతో. అన్నీ కూడా లాగ్ కంటిన్యూ చేస్తున్నారు. చూద్దాం. వస్తుందా? ఇది నీకు వెళ్ళి కడతా ఏది వెళ్ళిపోతుంది. స్కెచెస్ రాదా? స్కెచెస్ ఇచ్చే కంఫర్ట్ జోర్డన్స్ అవన్నీ లుక్స్ అంటే హైప్ మార్కెట్ లుక్ కోసం తప్ప కంఫర్ట్ పరంగా కొన్ని స్కెచెస్ బాగుందని అంకుల్ బాగుంది నిజంగా. డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. అసలు నీకు నడిచినట్టు ఉండదు. ప్రెసెంట్ అయితే ఫోటోషూట్ అవుతుంది. సో రవీంద్ర అన్య తన ఫ్రెండ్కి ఫోటోషూట్ చేస్తున్నారు. మన టీం వల్ల ఇక్కడే ఉన్నట్టు. మన నాయుడు కూడా తెగ ట్రై చేసేస్తున్నాడు. ఫైనల్లీ ఫోటోషూట్ అయితే అయిపోయింది. షాపింగ్కి వెళ్ళాం కానీ మంత్ ఎండింగ్ కదా, ఆ డిస్కౌంట్స్ చాలా ఉన్నా సరే ఏం కొనలేని పరిస్థితి. ఫోటోషూట్ అయితే అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత గుకాటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఉంది. సో అక్కడికి వెళ్ళి కలుద్దాం. జస్ట్ నౌ వచ్చాం. అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా నాయుడు గడు మణికంఠ వాళ్ళ గురించి వెయిటింగ్. నాకు కూడా ఇప్పుడెప్పుడు ఎక్కుతానే, ఇప్పుడెప్పుడు డ్రైవ్ చేస్తాను అని ఉంది. సో గుకాటి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం మనం కూడా. నాయుడు నెక్స్ట్ టైం మనం కూడా వద్దాం. మన ముగ్గురం, మన టీం అంతా ఒక వ్లాగ్ ప్లాన్ చేద్దాం దీంతో. ఖచ్చితంగా మా టీం కూడా మా నలుగురం కలిసి పోటీకి అలా తిరిగేస్తాం. ఒక 8 రౌండ్స్. మొత్తం అందరం వెయిటింగ్. బ్రహ్మాజీ బ్రో, రవీంద్ర అన్నయ్య అండ్ రాహుల్ అండ్ వీళ్ళు కూడా వెయిటింగ్ అన్నమాట డ్రైవ్ చేయడానికి. వచ్చే అన్నమాట మన కార్కు సప్పని వెళ్ళిపోవడం. ఇవే అనుకుంటాం మనం. మంచిగా క్యాప్ ఇచ్చారు, హెల్మెట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తే హెల్మెట్ పెట్టుకొని మాట్లాడు. వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తే జేన్ 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 జే చూపిద్దాం మన ప్రతాపం. ఓకే, వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. ఓకే, 2 ఒకసారి ప్రెస్ చేయకూడదా? ఓకే, మన కార్ స్టార్ట్ అయింది, వెళ్దాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గోకాటింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. కానీ నేను 2 సార్లు కుద్దారు, కానీ కుద్దిన తర్వాత అయింది ఏం అవ్వదు, ఎలా పడితే అలా తీసేయచ్చు. అవునవును, అక్కడ డాష్ ఇచ్చిన తర్వాత ఏం అవ్వదు అని తెలిసింది. ఇంకా రెచ్చిపోయాను మిగతా 3 రౌండ్లు. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. రవీంద్రానికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం మేము మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వ్లాగ్ కి ఇంతే.
ఇక్కడ వరకు ఎవరన్నా చూస్తే డెఫినెట్ గా లైక్ కొట్టండి, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మంచి vlog తో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ మంచిగా ఇలాగా మంత్లీ 1-2 బ్లాగ్స్ అలా ప్లాన్ చేద్దాం. తప్పకుండా ఏంటంటే మా బాయ్స్ అంతా మంచి టైం ఉంటుంది, మంచి బాండ్ డెవలప్ అవుతుంది. అవును. అదనమాట అనుకుంటున్నాం. విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ లాట్ మోర్ మంచి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ బ్లాగ్ తో విల్ కమ్ అగైన్. బాయ్.